వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాలు సగలు ఒక్కసారిగా రాజుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాగా ఈ ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా ఎగరడంపై హర్షమవుతున్న తరుణంలో ఈ దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పాలి. ఇటు కార్యాలయం వద్ద ఫర్నిచరు, అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తమపై దాడులు చేయడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇదంశంపై మనం ఈ రోజు డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా ఎన్నికలు అనేవి ప్రజలు ఓటర్ యొక్క తీర్పు, అది దాన్ని గౌరవించాల్సిందే. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రావట్లేదు. కాకపోతే ఇటువంటి సమయంలో ఈ గెలుపు జీర్ణించుకోలేనటువంటి పార్టీ, అధికార పార్టీ ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడం వెనుక దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ ఘటనని ఇది ఓటమి జీర్ణించుకోలేకనా, లేకపోతే ఏంది అసలు? దీని గురించి అసలు ఎన్నికలకి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు అసలు విలువ ఉండిద్దంటారా? ఎన్నిక అనేది అసలు ప్రజా తీర్పు గౌరవం లేదంటారా? ఏమంటారు రామ్మోహన్ గారు? మీకు శ్రీహరి యాదవ్ గారికి జయనతున్నారు, వారికి మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. శ్రీహరి యాదవ్ గారికి వినొస్తలేదు సార్, ఒకసారి చూడమనండి వాళ్ళను. నా మాట కూడా, మీ మాట కూడా వినొస్తున్నట్టు నుంచి నేను మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తాను. ఇటీవల 2026 ఫిబ్రవరిలో ఈ ఎన్నిక జరిగింది. 11 ఎన్నికలు జరిగినాయి. 13 నుంచి మొదలుకొని వరుసగా ఆ మున్సిపాలిటీలలో చైర్పర్సన్ ఎన్నిక కూడా పరోక్ష ఎన్నిక కనుక జరిగింది. చాలా గందరగోళాల మధ్యన, చాలా అవకతవకల మధ్య రకరకాలుగా పార్టీలు అటుపక్క ఇటుపక్క కొట్లాడంత పని చేస్తే మొత్తం మీద అయిపోయింది. ఒక 3 మున్సిపాలిటీ, కాతనపల్లితో సహా మరొక 2 మున్సిపాలిటీలు, 3 మున్సిపాలిటీలో ఎన్నికల చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడ్డది. అనేక గందరగోళాల మధ్య చూస్తాం కదా. ఆదిలాబాద్ జిల్లా కాతనపల్లిలో అయితే మాజీ ఎమ్మెల్యే మనకు బాల్క సుమన్ మీద కేసులు కావడం రకరకాలుగా అయిపోయింది. ఎప్పుడైతే 16 ఫిబ్రవరి కల్లా పూర్తి కావాల్సిన ఈ చైర్పర్సన్ ఎన్నిక పూర్తిగా సరిగ్గా నెల మీద 20 రోజులు అయింది. హైకోర్టు మొట్టికాయలు వేసి ఎందుకు చేస్తలేదు మీరు ఎలక్షన్లు అనేదాకా ఈ ప్రభుత్వం చేయలేదు. ఎలక్షన్ దుర్మార్గం కదా. పోతే పోయింది, వచ్చే వస్తుంది. 3 మున్సిపాలిటీలో ఏమొచ్చింది? సమస్య ఉన్నది. 3 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రపంచం మునిగిపోదు కదా. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం ఏది ఆ మున్సిపాలిటీల పాలకవర్గ హక్కులను కాలు రాసిందంటున్నా నేను స్పష్టంగా. ఇవాళ ఈ ఎన్నిక జరిగింది అంటే కేవలం కోర్టులో కేసులు వేసుకొని కోర్టు ద్వారా జరిగింది. ఓటమి గెలుపులు సహజం రాజకీయాల్లో, సమస్యగా అట్లా అనుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 90% పైగా మున్సిపాలిటీలు మరి ఆనాడు కైవసం చేసుకున్నాయి. అది వేరు ఇది వేరు. ఏమంటే అధికార పక్షం ఎప్పుడు కూడా చాలా ఓపికతో ఉండాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళ దాడిలో ఉంటున్నారు. ముఖ్యంగా గజ్వేల్లో ఏమొచ్చింది? గజ్వేల్లో ఎన్నిక జరగలేదు, గజ్వేల్కి సంబంధమే లేదు. కానీ మాజీ సీఎం కేసీఆర్ ఆఫీస్ మీద దాడి చేయడం అయితే గర్హనీయం, సమస్య లేదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అక్కడ నిరసన వ్యక్తం చేయడం అవసరమే. కాతనపల్లిలో జరిగింది, లేకుంటే ఇంకా 2 చోట్ల జరిగింది, మహబూబ్నగర్ జిల్లాలో అంటే వేరు. కానీ మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ మీద, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్ అని మనం మాజీ సీఎం ఉన్నాడు కనుక అంటున్నాం. సీఎం ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నాం. కనుక దాని మీద దాడి జరగడం మాత్రం సరైనది కాదు. ఇప్పుడు ఓటమిని గెలుపును సమానంగా స్వీకరించే ప్రయత్నం కావాలి. ఈ 3 మున్సిపాలిటీలో ప్రజల తీర్పు అర్థమైంది కదా. అంటే ఆపి ఇవాళ దీన్ని పూర్తిగా అధ్వానంగా ఆపి మరి ఈ ఎన్నిక జరిగింది. ఎట్లాగో ఈ మున్సిపాలిటీ మేము గెలవలేమని, ఆడలేక మధ్యలో వాడు అన్నట్టు రకరకాలుగా సాంకేతికంగా రకరకాలుగా పెట్టి ఇవాళ ఈ 3 మున్సిపాలిటీల ఎన్నికలు ఆపడమే కాకుండా నెల మీద 20 రోజులు ఆపడంతో మీరు డేట్ ఫిక్స్ చేస్తారా లేదా అనే మాట కోర్టు అన్న తర్వాత పెట్టింది. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినొద్దు కదా. మొత్తం మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ వాటి తీరు చూస్తే ఈ ఎన్నికల కమిషన్ కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్వతంత్ర కమిషన్. అది మన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలేమో కేంద్ర ఎన్నికల కమిషన్ కింద పనిచేసి అధికారం నిర్వహిస్తాడు. ఇక్కడ అధికారం ఉంటాడు, సిఇఓ అంటారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. అది కాదు కదా. స్వతంత్ర ఎన్నికల కమిషన్ ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాల ఎన్నికల, పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, అట్లాగే మున్సిపాలిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ రేపొద్దున కార్పొరేషన్లు కావచ్చు, జరపాల్సిన ఈ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోతుంది. డూడు బసవన్న లాగా. అంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టే
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఈ మూడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కేవలం కోర్టు మొట్టికాయలు వేసి మీరు జరుపుతారా లేదా అంటే జరిపిన తర్వాత కూడా వచ్చిన రిజల్ట్ ను వచ్చిన రిజల్ట్ ను ఈ పనిచేయడం తప్పంటున్నాను. రహీం గారు, శ్రీహరి గారు ఏదో టెక్నికల్ డిస్టర్బ్ లేదు, అవుతుందా? నా దగ్గర లేదు ప్రాబ్లం, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. వెంకటస్వామి గారు కొంచెం మీట్లో పెట్టుకోరా. కంటిన్యూ అండి రామ్మోహన్ రావు గారు. సార్ చెప్పండి. ఏం లేదు, నేను మిగతా